అబ్రాము ఆయన అనుకొని ఉండడు, ఏంటి ఈ కునుకుకి ఇంత పనిష్మెంట్ అంటే, అవును దేవుడు లెక్కలు అంతే. నువ్వు చిన్నదిస్తే 1000 తరాలు నిన్ను దీవించిన దేవుడు ఒక చిన్న కునుక్కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వడంలో తప్పేముంది? అబ్రాము ఊహించలేదు. అబ్రాముకు అప్పటి వరకు అన్ని దీవెనలే. నీ వలన ప్రజలు దీవించబడతారు, నీ వంశం వల్ల ప్రజలు దీవించబడతారు, నువ్వు అడుగుపెట్టే స్థలం అంతా నీదవుతుంది, నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. ఈ కునుకు తర్వాత సీన్ మారిపోయింది. నిద్ర ఎంతో నష్టాన్ని కలుగజేస్తాడు. అబ్రాము ఆ క్షణాన ఆ కాసేపు దేవుడిని అడిగింది ఏమిటి? ఇవి ఎప్పుడు జరుగుతాయి, నాకు ఒక సూచన చూపించమన్నాడు. సూచన చూపిస్తాను, తీసుకురా, ఒక 3 ఏండ్ల పెయ్యను తీసుకురా, గొర్రెను తీసుకురా, మేకను తీసుకురా, వధించు, అక్కడ పెట్టు, చూడు. ఆ చూడలేకపోయాడు. ఈరోజు మనందరికి ఆశీర్వాదాలు కావాలా, పిల్లల జీవితాలు బాగుండాలా, పట్టుకున్నంత బంగారం అయిపోవాలా, వ్యాపారాలు బాగుండాలా, ఉద్యోగాలు బాగుండాలా, పిల్లల బ్రతుకులు బాగుండాలా, మనమళ్ళు మనవరాళ్ళు రావాలా, కానీ నువ్వు మెలకుగా ఉండవు. అలాంటప్పుడు దేవుడు తప్పకుండా అబ్రాముకు పనిష్మెంట్ ఇచ్చినట్లుగా నీకు నాకు పనిష్మెంట్ ఇవ్వడా? అబ్రాము కాసేపు 1 గంట మెలకుగా ఉండమంటే చీకటి పడిందట. అప్పటి వరకు తోలేసిన వాడు ఆ కాకులు గద్దలు తినేస్తున్న కళ్ళు మూసుకున్నాడు. కాకులు గద్దలు ఈ ఆహారాన్ని తిన్నాయి. అదే సిచ్యువేషన్ లేక అదే పరిస్థితి లేక అదే విధానం తన సంతానాన్ని కూడా కాకులు తినేలా దేవుడు చేశాడు. ఈరోజు నీ మెలకువ వలన నీ జీవితాన్ని కాపాడుకోవడమే కాదు, నీ వంశానికి ఒక దీవెనకరం. నీ నిద్ర వలన నీవు నష్టపోవడమే కాదు, నీ సంతానానికి కూడా నువ్వు నష్టాన్ని తెస్తున్నావు. ఎందుకంటే నీవు నేను కావలి వాళ్ళం. అక్కడైతే అబ్రాముకు ఆ కోడెను చూడమన్నాడు, ఆ గొర్రెను చూడమన్నాడు, ఆ మేకను చూడమన్నాడు. ఈరోజు ఆయన ప్రత్యక్షతను చూడమన్నాడు నిన్ను. నువ్వు ఎంతకాలం ఆయనను గురిగా చూస్తావో, ఎంతకాలం కళ్ళు తెరిచి ఆయన చూస్తూ ఉంటావో, నీ వంశం దీవించబడుతూ ఉంటది. నువ్వు మత్తుడవైపోతే నీకు తెలియకుండానే గద్దలు వాళ్తాయి నీ కుటుంబం మీదకి, నీకు తెలియకుండానే కాకులు నీ కుటుంబం మీదకి వాళ్తాయి. అక్కడైతే కళేబరాలాన్ని పీకు తిన్నాయి, నీ జీవితంలో అయితే నీ ఆశీర్వాదాలు పీక్కు తింటాయి. నీ ఆశీర్వాదాలు పీక్కు తింటాయి, నీ బ్రతుకులో దీవెనలు పోతాయి. ఆ ఒక్క కునుకు అబ్రహాము చరిత్రలో 400 ఏండ్ల చీకటి, కట్టిక చీకటికి కారణమైంది. ఈరోజు నీ కుటుంబం చీకటిలో ఉందేమో, కారణం నీ మత్తు. నీ కుటుంబంలో చీకటి దినాలు ఉన్నాయేమో. చీకటి దినం అంటే ఏమిటంటే కష్టాలు. కట్టిక చీకటి అంటే కఠిన కష్టాలు. ఆర్థిక సమస్యలు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో, ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని కుటుంబాల్లో, పిల్లల భవిష్యత్తులు స్థిరమవు, పిల్లల జీవితాలు బాగుపడవు. కట్టిక చీకటి. ఎందుకు? తండ్రిగా తల్లిగా నీ మత్తు నీ పిల్లలకు శాపం, నీ మత్తు నీ కుటుంబానికి శాపం. నీ మత్తు ఈ డేగలు లేక ఈ గద్దలు ఈ కాకులు నీ కుటుంబ ఆశీర్వాదాలు మింగివేయడానికి కారణము. అబ్రాము ఆ క్షణాన మెలకుగా ఉండి ఉంటే బాగుండును. ఆయన కునికి నిద్ర తీసిన తర్వాత దేవుడు తట్టాడు, లే అబ్రాం, పడుకున్నావా? కాసేపైనా మెలకుగా ఉండలేవా? కాసేపైనా వీటిని చూడమన్నాను కదా, అలా ఉండలేకపోయావే. ఇదిగో నీ మత్తు వలన నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? నీ సంతానం 400 ఏండ్లు చీకటి రోజులు అనుభవిస్తుంది. ఏమీ లేదు, ఇంకా అసలు ఒక్కడు కూడా పుట్ల. అప్పుడే దేవుడు చరిత్ర రాసేశాడు. నీ కుటుంబ చరిత్రను రాసేస్తాడు, నీ జీవితాన్ని రాసేస్తాడు, నీ పిల్లల భవిష్యత్తును రాసేస్తాడు. నువ్వెంత మెలకుగా ఉన్నావో, ఎంత మత్తుగా ఉన్నావో అప్పుడే దేవుడు రాసేస్తాడు. ఆ జరిగే సమయంలో ఆ 400 ఏండ్లు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం ఉన్నప్పుడు ఏడ్చారు, గోగొట్టారు, ఎంత వేదన పడ్డారు. 400 ఏండ్లు అయ్యేంత వరకు అసలు దేవుడు పలకల. వాళ్ళు ఏడుస్తున్నారు, ఇదేం జీవితం మా జీవితం, ఎందుకు మా జీవితాలు ఇలా కాలిపోయాయంటే దానికి కారకుడు అబ్రాం. ఆయన పడుకున్నాడు. ఆ రోజు ఆయన పడుకోకపోయి ఉంటే, దేవుడు ఆ 400 ఏండ్లు అనకపోయి ఉంటే వీళ్ళ ప్రార్థన వెంటనే వినేవాడేమో. ఈరోజు నీ పిల్లల ప్రార్థనలు అడియాశలైపోయాయి.
వాళ్ళు దేవుని దగ్గర ఏడుస్తున్నా వారి ప్రార్థనకు దేవుడు ఆ జవాబు ఇవ్వడం లేదు. ఎందుకు తెలుసా? తల్లిగా తండ్రిగా నీ నిద్ర వాళ్ళకు శాపాన్ని ఇచ్చేసింది. ఆ శాపం తీరేంత వరకు ఆయన పలకనే పలకడు. 400 ఏండ్లు ప్రజలు వేదన పడ్డారు, ప్రభువును రోధించారు, ప్రార్థించారు, కానీ ఆయన వినలా. ఆ 400 ఏండ్లు అయిన తర్వాతనే అప్పుడు ఆయన దిగి వచ్చాడు, మోషేని ఎన్నుకున్నాడు, నడిపించాడు. కారణం ఏంటంటే మత్తు. ఈరోజు నా మత్తు మన వంశానికి శాపం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మెలకువగా ఉండడం నేర్చుకోవాలి.